హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉన్నది. ఇప్పుడు ర్యాపిడో యాప్ లో రైడ్ ఎలా బుక్ చేయాలో చూపిపోతున్నా. అది కూడా డిఫరెంట్ వేలో ఎలా బుక్ చేయాలో చూపిపోతున్నా మీకు. సపోజ్ ఇప్పుడు ఆటో ఎలా బుక్ చేయాలి, బైక్ ఎలా బుక్ చేయాలి, కార్ ఎలా బుక్ చేయాలి, కార్ ప్రీమియం ఎలా బుక్ చేయాలి, ఆ మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూపిపోతున్నా మీకు. ఇంకా మీకు ఈ వీడియోలో అయితే మీకు ఇంట్రెస్ట్ అయిన ఇంకో టాపిక్ కూడా చెప్పబోతున్నా ర్యాపిడో గురించే. ఇదేమి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు ఫ్రెండ్స్. మీకైతే ఈ ర్యాపిడో యాప్ లో ఎలా రైడ్ బుక్ చేయాలో నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ చెప్తాను అన్నాను కదా, ఆ టాపిక్ ఏంటో మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్. ర్యాపిడో యాప్ ఓపెన్ చేసినాకైతే మీకైతే హోమ్ పేజ్ అయితే ఇలా షో అవుతా ఉన్నిద్ది. ఇప్పుడు మీరు రైడ్ బుక్ చేయాలంటే ఇక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్ అని షో అవుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకైతే ఇలా షో అవుతా ఉన్నిద్ది. ఇది ఫస్ట్ యువర్ కరెక్ట్ లొకేషన్ ఉంది కదా, మీరున్న లొకేషన్ అయితే ఆటోమేటిక్ అయితే తీసుకునిద్ది. నెక్స్ట్ దాని కింద డ్రాప్ లొకేషన్ ఉంది కదా, అంటే మీరున్న లొకేషన్ నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలో అదైతే కింద షో అవుతా ఉన్నిద్ది. ఇక్కడ ఏం టైప్ చేయాలంటే మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలో ఆ ప్లేస్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఒకవేళ ఆ నేమ్ ఐడియా లేకపోతే మీరేం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ఆన్ మ్యాప్ అని దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక అయితే మీకైతే ఇలా షో అవుతుంది ఇది మ్యాప్ అయితే జూమ్ అవుట్ చేయండి. ఇలా జూమ్ అవుట్ చేస్తే మీకైతే మీ దగ్గరలో ఉన్న లొకేషన్ మొత్తం షో అవుతూ ఉంటాయి మీకు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలో జూమ్ అవుట్ చేసుకొని ఫస్ట్ అయితే ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఏరియా సెలెక్ట్ చేసుకుని అక్కడ జూమ్ చేయండి. జూమ్ చేసినాక ఆ రూట్ మీకు ఐడియా ఉండేది కదా, ఆ రూట్ని ఫాలో అవుతూ రోడ్లో అయితే ఈ పాయింట్ని అయితే తీసుకెళ్ళి మీకైతే ఆ రూట్లో ఏ ప్లేస్కి వెళ్ళాలో అక్కడైతే జూమ్ అవుట్ చేసుకోండి. అక్కడైతే ప్రతి ఒక్క నేమ్ కూడా అక్కడ ఉన్నది దానికి సంబంధించింది. అక్కడికి ఎండ్ అయినాక మీరు ఒకవేళ ఇక్కడికి వెళ్ళాలంటే జస్ట్ ఇలా సెట్ చేసేస్తే చాలు. ఇక్కడైతే మీకు కింద ఏరియా పేరు, పిన్ కోడ్ మొత్తం ఇక్కడ షో అవుతూ ఉంటాయి. ఇక సెలెక్ట్ డ్రాప్ అని షో అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ రైడ్ అయితే బుక్ అయ్యిద్ది. ఇప్పుడు మీకు డెమో చూపిస్తున్నాను చూడండి. దీన్ని క్లిక్ చేసినాక మీకైతే కొద్దిగా లోడింగ్ అయ్యి మీరు ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే మ్యాప్ పాయింట్ పెట్టుకున్నారు. ఇక్కడ మీకు కింద షో అవుతున్నాయి కొన్ని వెహికల్స్. ఇక్కడ బైక్ ఉంది, ఆటో ఉంది, క్యాబ్ ఉంది, బైక్ రెంట్ కూడా ఉంది, కార్ ప్రీమియం ఉంది, కార్ ఎక్సెల్ ఉంది. ఇక్కడ మీకు ఏం చెప్పాలంటే బైక్ రెంట్ ఉంది కదా, దీని గురించి అయితే సపరేట్గా వీడియో తీస్తా. బైక్ రెంట్ ఏంటి దాని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, వేరే వీడియో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక్కళ్ళే ఉంటే బైక్ అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక్కళ్ళు కాకుండా ఎబోవ్ ఉన్నారు అనుకోండి, అప్పుడైతే ఆటో బుక్ చేసుకోండి. ఇంకా మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే అప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 3 ఆప్షన్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. చూసా ఫ్రెండ్స్, ఈ 3 ఆప్షన్లు అయితే మీరు ఎందులో వెళ్ళాలంటే దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బుక్ ఆప్షన్ ఉన్నది, బుక్ రైడ్, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ బుక్ అయిపోయింది. మీ దగ్గరలోనే ర్యాపిడో క్యాప్టెన్ ఉంటే ఒక 2 minutes వస్తారు. ఒకవేళ దూరంగా ఉంటే 5 minutes అలా పట్టిద్ది. అంతే, 2 or 5 minutes పట్టిద్ది. వాళ్ళు మీ దగ్గరికి వచ్చేస్తారు. మీరు పెట్టిన లొకేషన్ దగ్గర అయితే డ్రాప్ చేసేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు ర్యాపిడో బుక్ చేసుకోవాలని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకు ఇంకో విధంగా చూపిపోతున్నా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ర్యాపిడో బుక్ చేయాలనుకోండి మీ మొబైల్ నుంచి, వాళ్ళ దగ్గర ఒకవేళ మొబైల్ లేకపోతే మిమ్మల్ని బుక్ చేయమని మీకు ఫోన్ చేసి చెప్తారు కదా, అప్పుడు మీరు ఎలా బుక్ చేయాలో మీకు చూపిపోతున్నా. ఇక్కడైతే వేర్ ఆర్ యూ గోయింగ్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాకైతే ఇక్కడ యువర్ కరెక్ట్ లొకేషన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక ఇక్కడ సెలెక్ట్ మ్యాప్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పర్సన్ ఎక్కడ ఉన్నారో ఒకసారి జూమ్ అవుట్ చేయండి. ఆ పర్సన్ ఏ ఏరియాలో ఉన్నారో అక్కడికైతే మీ మ్యాప్ పాయింట్ని అయితే అక్కడ తీసుకెళ్ళినాక అక్కడైతే జూమ్ చేయండి. జూమ్ చేసినాక ఆ పర్సన్ ఎటువైపు ఉన్నారో అక్కడైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే సెలెక్ట్ పికప్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ పికప్ అంటే ఆ ర్యాపిడో క్యాప్టెన్ అక్కడికి వెళ్ళి పికప్ చేసుకుంటాడు. అంటే ఏంటి, ఆ లొకేషన్లో ఉన్న ర్యాపిడో క్యాప్టెన్ అక్కడికి వెళ్ళి పికప్ చేసుకుంటారు ఆ పర్సన్ని. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ ఫ్రెండ్స్ మీకైతే నెక్స్ట్ అయితే ఇలా షో అవుతుంది. ఇక్కడైతే ఇంటూ మార్క్ ఉంది, దీన్ని అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన వెంటనే ఆ పర్సన్ లొకేషన్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మీకు డ్రాప్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇక పేరు నోటెడ్ ఉంటే పేరు అయినా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే సెలెక్ట్ ఆన్ మ్యాప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఆ పర్సన్ ఎక్కడ దాకా రావాలో ఆ లొకేషన్ పెట్టుకొని ఇక్కడ సెలెక్ట్ డ్రాప్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే పికప్ పాయింట్ డ్రాప్ పాయింట్ అయితే సెలెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడైతే రైడ్ అయితే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు షో అవుతూ ఉంటాయి వెహికల్స్ అయితే, బైక్, ఆటో, కారు తీసుకుంటే ఆటోమేటిక్ బుక్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మీకు ఇంతటితో ఈ వీడియో అర్థమై ఉంది. ఇది రైడ్ ఎలా బుక్ చేసుకోవాలి, మీరున్న ప్లేస్ నుంచి వేరే పర్సన్ కి రైడ్ ఎలా బుక్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకైతే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశా. మీకు ఇంకా ఈ వీడియో అర్థం కాకపోతే నాకైతే కామెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకైతే డౌట్ అయితే ఆ కామెంట్ రూపంలోనే తెలియజేస్తా. మీకు అదే డౌట్ ఎక్కువగా కామెంట్స్ వస్తున్నట్టయితే దాని గురించి సపరేట్ గా అయితే వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఆ డౌట్ గురించి మీకు నా వీడియోస్ లో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకైతే వెంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వెంటనే రిప్లై ఇవ్వకపోయినా మీకైతే రిప్లై అయితే పక్కా వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా లేటెస్ట్ వీడియోస్ మీరు ముందుగా చూడొచ్చు నోటిఫికేషన్ రూపంలో. అందుకని ప్రతి ఒక్క వీడియోలో కూడా లాస్ట్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉంటాను నేను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసినాక పక్కన అయితే బెల్ ఐకాన్ వచ్చింది, దాన్ని అయితే డబుల్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా మరో కొత్త వీడియోస్తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా బాయ్.